హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కార్బోహైడ్రేట్స్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో గ్లూకోజ్ స్ట్రక్చర్స్ గురించి చెప్పాను. ఫ్రక్టోజ్కి మనకి మెయిన్గా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనం నేర్చుకుంటాం. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్, అండ్ సెకండ్ వన్ ఈస్ cyclic or ring structure of fructose. Next, third one is Haworth structures. చైన్లో మనం ఫిషర్ స్ట్రక్చర్ చూస్తాము. సైక్లిక్లో కూడా మనం చూసేవి ఫిషర్. సైక్లిక్లో టూ ఫార్మ్స్ ఫ్రక్టోజ్కి కూడా టూ ఫార్మ్స్ ఉంటాయి. హవర్త్లో కూడా మనం టూ చూస్తాం. ఫిషర్లో ఓన్లీ వన్ ఫ్రక్టోజ్. సైక్లిక్లో రెండు రూపాల్లో ఉంటుంది. హవర్త్ స్ట్రక్చర్ కూడా మనం రెండు రూపాలలో చూస్తాం. టూ ఫార్మ్స్ ఉంటాయి ఫ్రక్టోజ్కి. ఓకే, సో ఫస్ట్ మనం స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందాం. సో ఫ్రక్టోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ని బట్టి మాలిక్యులర్ ఫార్ములా అంటే మాలిక్యులర్ వెయిట్, ఎలిమెంటల్ అనాలిసిస్ని బట్టి మాలిక్యులర్ ఫార్ములా ఏమేమి డిసైడ్ చేశారు? C6H12O6గా డిసైడ్ చేశారు. సేమ్ గ్లూకోజ్ కూడా ఇంతే. గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా కూడా C6H12O6. ఫ్రక్టోజ్ కూడా సేమ్. నేను ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను చూడండి. గ్లూకోజ్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ డ్రా చేస్తాను ఒకసారి చూడండి. గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి ఇక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇక్కడ కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సేమ్ టు సేమ్. రెండు కూడా సేమ్ కనిపిస్తున్నాయి కదా. అక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సేమ్. ఇక్కడ కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ పొజిషన్స్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెకండ్, ఇక్కడ కూడా ఫస్ట్ సెకండ్. అక్కడ కూడా ఏంటి డిఫరెన్స్? ఇక్కడేమో కీటో గ్రూప్ ఉంది సెకండ్ కార్బన్లో, ఇక్కడేమో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. ఓకే, అందుకనే ఫ్రక్టోజ్ని ఇంకేమంటారంటే కీటో, 6 కార్బన్స్ కాబట్టి కీటో హెక్సోస్, సింపుల్గా కీటోస్ అని కూడా అంటారు. ఇందులో గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఉంది కాబట్టి దీన్ని ఆల్డో హెక్సోస్ లేదా ఆల్డోస్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ మనం సైక్లిక్ స్ట్రక్చర్స్ చూద్దాం. ఇప్పుడు రింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నంబరింగ్ ఏంటి? 1 2 3 4 5 6. ఇక్కడ ఫిఫ్త్ కార్బన్ దగ్గర గ్లూకోజ్లో ఏ విధంగా అయితే ఫిఫ్త్ కార్బన్ దగ్గర అయిందో ఇక్కడ కూడా ఫిఫ్త్ కార్బన్ దగ్గర సైక్లైజేషన్ అవుతుంది. నేను OHని ఇలా రాస్తున్నాను. ఓకి మైనస్, హెచ్కి ప్లస్, అన్నిట్లో ఆ విధంగా ఉంటుంది సైక్లైజేషన్. ఎక్కడ సైక్లైజేషన్ అవుతుంది అంటే C2 కార్బన్ అండ్ C5 కార్బన్కి సైక్లైజేషన్ అవుతుంది. 5 మెంబర్డ్ రింగ్ ఏర్పడుతుంది. గ్లూకోజ్లో 6 మెంబర్డ్ రింగ్, ఫ్రక్టోజ్లో 5 మెంబర్డ్ రింగ్. చూడండి ఏ విధంగా సైక్లైజేషన్ అవుతుందో. C2 అండ్ C5. ఇక్కడ కార్బన్కి ఏ సింబల్ ఉంటుంది? కార్బన్ ప్లస్ ఆక్సిజన్ హై, ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి మైనస్. ఇప్పుడు C2 కార్బన్ అండ్ C5 కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్ చూడండి, O మైనస్ కార్బన్ దగ్గరికి వెళ్ళి ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇటు వస్తాయి. ఇప్పుడు O మైనస్ దగ్గరికి ఏమొస్తుంది? హైడ్రోజన్ అనేది వస్తుంది. సైక్లైజేషన్ ఇక్కడ C2 కార్బన్ అండ్ C5 కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్. దీన్ని C2C5 సైక్లైజేషన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందో చూద్దాం స్ట్రక్చర్. అయితే ఇప్పుడు OH గ్రూప్ ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కడైనా కూడా OH రైట్ సైడ్ ఉంటే ఒక ఫామ్ వస్తుంది, ఒక రూపం. లెఫ్ట్ సైడ్ అయితే ఇంకో రూపం వస్తుంది. సేమ్ గ్లూకోజ్ లాగానే, డిఫరెన్స్ ఏం లేదు. చూడండి ఒక ఫామ్. ఓకే, OH రైట్ సైడ్ ఉంటే ఒక రూపం. నేను ఇప్పుడు ఇంకో రూపం రాస్తున్నాను. ఓకే, OH రైట్ సైడ్ ఉన్నప్పుడు ఏర్పడిన దాన్ని ఏమనాలంటే సేమ్ ఆల్ఫా. ఇక్కడ గ్లూకోలో ఎలా అయితే అంటామో ఆల్ఫా ఫ్రక్టో. ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్ కాబట్టి ఫ్యూరనోజ్ అంటాము. ఓకే, OH లెఫ్ట్ సైడ్ ఉంటే బీటా ఫ్రక్టో ఫ్యూరనోజ్. 6 కార్బన్స్ ఉంటే పైరనోజ్. ఫ్యూరాన్ చూసాం కదా మనం. ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్ అనమాట. ఎట్లా అంటే చూడండి 1 2 3 4 ఇది ఒకటి. ఓకే, 5 మెంబర్డ్ రింగ్ కాబట్టి మనం ఫ్యూరాన్. హెట్రోసైక్లిక్స్ చదువుతాం కదా, కార్బోహైడ్రేట్ కాబట్టి ఫ్యూరనోజ్. నెక్స్ట్ ఫ్రక్టోజ్ ఇంకే స్ట్రక్చర్స్ చూద్దాం మనం. హవర్త్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫ్రక్టోజ్ హవర్త్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు మనం కొంచెం వీటి ఆల్ఫా బీటా ఫార్మ్స్ నుంచి మనం తీసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు రాయడానికి. 5 మెంబర్డ్ రింగ్ కాబట్టి మనం 5 మెంబర్డ్ రింగ్ని ఏ విధంగా రాసుకుందాం? ఈ విధంగా 5 మెంబర్డ్ రింగ్. ఓకే, ఇప్పుడు గ్రూప్స్ 1 2 3 4. ఓకే, ఇప్పుడు మనం నంబరింగ్ ఇద్దాము. కార్బన్స్కి నంబరింగ్ ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, కార్బన్స్కి నంబరింగ్ ఇస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకే, మనం ఫస్ట్ కార్బన్ మన రింగ్ ఎక్కడి నుంచి రాస్తున్నాం? ఇది C2 కదా. సో ఇక్కడ ఫస్ట్ నంబరింగ్ ఇస్తున్నా C2 2 3 4 5. ఓకే,
1 2 3 4 5 ఇది రింగ్ అనమాట. దీన్ని మనం ఈ విధంగా రాసుకుందాం. ఆక్సిజన్కి దేంతో అటాచ్మెంట్ ఉంది? ఇక్కడ C2 ఉంది, ఇక్కడ C5 ఉంది. ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ C2, ఇక్కడ C2. C2 కార్బన్కి ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి? CH2OH ఒకటి, OH ఒకటి. సేమ్ రైట్ సైడ్ ఉన్నవి డౌన్లో రాయాలి ఫస్ట్. డౌన్. ఓకే, రైట్ సైడ్ ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి? ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ సైడ్ ఉన్న గ్రూప్స్. కావాలంటే ఒకసారి మార్క్ చేసుకుందాం. OH ఉంది, H ఉంది. ఓకే, C5 కార్బన్ దగ్గర మనం ఎలా రాయాలి? CH2OHని అబోవ్ ది ప్లేనే రాయాలి. ఓకే, ఇంకో గ్రూప్ ఏముంది? C5 కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది, దాన్ని రాసేసాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏం గ్రూప్స్ ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ గ్రూప్స్ C2 కార్బన్కి లెఫ్ట్ సైడ్ ఏముంది? CH2OH ఉంది. ఓకే, దాన్ని అప్ సైడ్ రాయాలి. CH2OHని మనం పైన రాస్తున్నాం. C3 కార్బన్ దగ్గర ఏముంది? OH ఉంది C3 కార్బన్ దగ్గర. C4 కార్బన్ దగ్గర ఏముంది? H ఉంది. H అన్నీ అయిపోయినాయి కదా. ఇది హవర్త్ స్ట్రక్చర్. ఓకే, ఫ్రక్టోజ్ యొక్క హవర్త్ స్ట్రక్చర్. దీన్ని మనం ఏమంటాము? ఆల్ఫా డి ఫ్రక్టో ఫ్యూరనోస్. 5 మెంబర్ కాబట్టి ఫ్యూరనోస్. ఇది ఆల్ఫా. నెక్స్ట్ బీటాకి మనకు తెలుసు కదా, ఓన్లీ స్మాల్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. బీటా డి ఫ్రక్టో ఫ్యూరనోస్. ఇది ఫ్రక్టోజ్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, ఫిషర్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్, ఫిషర్ సైక్లిక్ స్ట్రక్చర్స్, అండ్ నెక్స్ట్ వన్ ఇదేంటి? హావర్త్ స్ట్రక్చర్స్. హావర్త్ స్ట్రక్చర్లో మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ చూసినాం. ఇది ఫ్రక్టోజ్ గురించి.